అందరికీ ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా 2 సైడ్స్ థిక్గా ఉంటాయి. దీన్ని మనం బొడ్డు పార్ట్ అంటాము. ఈ పార్ట్ ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కింద క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటాయి కనుక ఒక లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ లైన్ కొట్టాలి. ఎందుకు అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ వెనకాల భాగం కట్ చేసేటప్పుడు దీన్ని మనం హెమ్మింగ్ పట్టీ అంటాము. దీన్ని కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇక్కడ భుజం ఉంది కదా, భుజానికి స్ట్రైట్గా ఇక్కడ కింద డాట్ వరకు ఇక్కడ వరకు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇక్కడ పైన లైన్ వరకు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కొట్టడానికి 1/2 ఇంచ్ లోపలికి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇలా తీసుకోవాలి. వెనకాల భాగం యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర 2 సైడ్స్ని పట్టుకొని ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు దాన్ని పెట్టుకోవాలి. ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకు ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే పెట్టేసుకొని వీపు కొలత తీసుకోవాలి. ఇలా పెట్టి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్తుంది. అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్కి కొలత తీసుకునేప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కొలతల్లో. నెక్స్ట్ దీని యొక్క పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. మరి ఇది ఎలా తీసుకోవాలి? ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే కుట్టులోకి వెళ్తుంది కాబట్టి. ఇక్కడే ఇంకో పాయింట్ తీసుకోవాలి. అదేంటంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ జాయింట్ అయి ఉంటాయి కదా, అక్కడి నుంచి ఈ ఫస్ట్ హుక్ ఉంది కదా అక్కడ వరకు తీసుకోవాలి. కొంచెం లాగి పట్టి తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ కట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం లాగి తీసుకోవాలి. అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇది చెస్ట్ కొలత. ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది మనకు సైడ్ ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ ఎంత తీసుకోవాలంటే 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ తీసుకోవాలి. ఎందుకంటే సైడ్ జాయింట్స్ వేసినప్పుడు లూజ్ ఆర్ టైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఖర్చు అంటాము. ఇదేంటంటే టైట్ కానీ లూజ్ కానీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకు నెక్ మార్కింగ్ కష్టంగా అనిపిస్తే అప్పుడు ఇలా చేయాలి. నీట్గా బ్లౌజ్ని సెట్ చేసుకోవాలి. నెక్ బాగా వచ్చేలాగా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బాగా నీట్గా ఫోల్డ్ చేయాలి. ఎక్కడ మడతలు లేకుండా. ఈ ఫ్రంట్ పార్ట్ని లోపలికి ఉంచండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకి నెక్ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎలా ఉంటే నెక్ షేప్ అలానే మార్క్ చేసుకోవాలి. కానీ కట్ చేసేటప్పుడు మాత్రం ఆ లైన్ మీద కట్ చేయకూడదు. ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. ఎందుకంటే పట్టీ వేసి కుట్టినప్పుడు లోనికి వెళ్తుంది కాబట్టి మన సైడ్కి ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ షేప్. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ టైం డ్రా చేసుకున్న నెక్ షేప్ మీద కనుక కట్ చేసామంటే అది కలిపి కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది, నెక్ పెద్దది అయిపోద్ది. అదే మనం సెకండ్ టైం డ్రా చేసుకున్న నెక్ మీద కానీ మనం కట్ చేసి కుట్టామంటే పైపింగ్ వేసుకున్న స్టిచ్చింగ్ వేసుకున్నా కానీ ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్తుంది కాబట్టి యాజ్ టీజ్గా మన నెక్ షేప్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఈ షోల్డర్ అంటే భుజం ఎంత ఉందో అంత పెట్టాలి. దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఉన్న షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచు లోపలికి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ పెట్టుకున్నాక ఇక్కడ ఈ బాక్స్కి సెంటర్లో ఈ మూల లాగా ఉంది కదా, అక్కడ ఒక 1.5 ఇంచు రౌండ్ గీసుకోవాలి. ఇది మనకి చంక కొలత. చంక దగ్గర మార్క్ చేసిన లైన్ మ్యాచ్ కాకపోతే ఇలా చేయొచ్చు. ఇక్కడ లైన్ని పైకి కానీ కిందకి కానీ జరుపుకోవాలి. అలా జరుపుకున్నప్పుడు దాని పొడవు ఎక్కువ కానీ తక్కువ కానీ అవుతుంది అనుకుంటే దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి. ఒకవేళ నాకు ఇది కూడా కొలత బ్లౌజ్ లానే రావాలి అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసినా కూడా మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ వెనకాల పెట్టుకునే డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే బ్లౌజ్ వెనకాల భాగంలో లెగవకుండా ఉండడానికి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి అంటే ఎంత పొడవు ఉండాలంటే 3 ఇంచెస్ సరిపోతుంది. డాట్కి 2 సైడ్స్న 1/2 ఇంచ్ తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ లెగవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్కి భుజాలు జారుతున్నాయి అనిపిస్తే బ్లౌజ్ అంతా బాగానే ఉంది కానీ భుజాలు జారుతున్నాయి అని అనుకుంటే ఇక్కడ నుండి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు వచ్చి ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కొలత కూడా బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఈ షేప్ పట్టి దగ్గర పట్టుకొని పైన కుట్టు దగ్గర నుండి ఈ కింద మనకు ఎక్కడ వరకు షేప్ పట్టి కుట్టు ఉందో అక్కడ వరకు ఒక లైన్ తీసుకోవాలి. మరీ టైట్గా లాగకుండా జస్ట్ ఎలా ఉంటే అలా దాన్ని తీసుకోవాలి. ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్టులోకి వెళ్తుంది కాబట్టి ఒక లైన్ తీసుకోవాలి అంతవరకు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ఆపోజిట్ సైడ్లోనే హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇక్కడ 2 వరుసలు ఉన్నాయి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు 2 చేతులు ఒకేసారి వచ్చేస్తాయి. కానీ క్లాత్ని ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ మార్క్ చేసేటప్పుడు అర్థమవుతుంది. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేయాలి. తర్వాత 1 ఇంచ్ మార్క్ చేయాలి, ఎందుకంటే హెమ్మింగ్ పట్టే కోసం అయితే 1 ఇంచ్ తీసుకోవాలి, లేదు పైపింగ్ కోసం అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ పొడవు తీసుకోవాలి. భుజం కుట్టు నుండి మార్క్ చేసిన లైన్ వరకు ఎంత ఉంటే అంత తీసుకోవాలి.
దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఈ 1/2 ఇంచు కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత దీన్ని హ్యాండ్ లూజ్ అంటారు. ఇది ఎంత ఉంటే అంత తీసుకోవాలి. తర్వాత చంక కింద భాగం ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవాలి. ఉన్నదానికంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ పాయింట్ లైన్ మీద ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఫిట్టింగ్, ఇది సైడ్ మార్జిన్ అంటే ఖర్చు అన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ రావాలి అంటే పైన 2 ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడి నుండి రౌండ్గా ఈ పాయింట్ని కర్వ్ షేప్లో టచ్ చేయాలి. హ్యాండ్ లోతు కోసం చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 1/2 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతేనేమో 3/4 ఇంచు సరిపోతుంది. ఇలా సెంటర్లో డాట్ పెట్టుకొని కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి. అది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఈ లోతు అనేది ఫ్రంట్ సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ లోతు మనకి చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. క్లాత్ని ఇలా ఎందుకు ఫోల్డ్ చేసామంటే నార్మల్గా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ 4 సైడ్లు అతుకులు పడతాయి. అదే ఇలా ఫోల్డ్ చేస్తే 2 సైడ్లు మాత్రమే అతుకులు పడతాయి. అప్పుడు మనకి ఫినిషింగ్కి స్టిచ్చింగ్కి ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా అయిపోద్ది. అందుకే హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాకనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇందాకనే మనం బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కొలతని కూడా మార్క్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని ఎక్కడ వరకు అయితే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి స్ట్రైట్ కట్, 2 క్రాస్ కట్. స్ట్రైట్ కట్ అంటే ఈ డబుల్ పార్ట్కి స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ అంటారు. నెక్స్ట్ క్రాస్ కట్ అంటే ఈ నెక్ కార్నర్ ఉంది కదా, దీన్ని ఇలా క్రాస్గా పెట్టి తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ అంటారు. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ ఎలా ఉంటే అలానే కట్ చేసుకోవాలి. కానీ నెక్ ఒక్కటి మాత్రం కట్ చేయకూడదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కువగాను ఫ్రంట్ పార్ట్ నెక్ తక్కువగాను ఉంటాయి కదా, అందుకని నెక్ మార్క్ చేయకూడదు. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ మార్క్ చేసుకోవడానికి ఉక్సులు పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1/4 ఇంచు కిందకు పెట్టి ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. రౌండ్ వచ్చేలా సెట్ చేసుకొని నెక్ని ఆ నెక్ ఎలా ఉంటే యాస్టీజ్గా అలాగే మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ తీసుకున్నాక అది ఎలా ఉంటే అలా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు కొంచెం ముందుకి మార్క్ చేసుకోవాలి మన సైడ్కి నెక్ని. అప్పుడు పైపింగ్ వేసుకున్నా కుట్టుకున్నా కానీ కొంచెం లోపలికి వెళ్ళినా యాస్టీస్ కొలత వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉక్సులు పట్టి తీసుకొని నెక్ దగ్గర నుంచి మనకి ఇక్కడ షేప్ పట్టి కుట్టు ఉంటుంది, అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకొని అక్కడి నుంచి రౌండ్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి.
అలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా చంకని లోతు తీయాలి, ఎందుకంటే ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కంపల్సరిగా ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు అయితే ఖచ్చితంగా తీయాలి, అప్పుడే నీట్గా ఉంటుంది బ్లౌజు. ఇలా ఉక్సులు పట్టీ తీసుకొని ఈ మెయిన్ డాట్ ఉక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో కొలుచుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచు వదులుకొని చూసుకోవాలి, ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు పెట్టుకోవాలి. కుట్టుకి డాట్కి ఒక మార్క్ చేసి అక్కడి నుండి 1 ఇంచు డాట్ పెట్టుకోవాలి. ఇలా తీసుకొని ఇలా కలపాలి. ఇది 2.5 నుండి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్. ఇక్కడ డాట్ వచ్చేసి ఎలా తీసుకోవాలంటే, ఇది ఎంత ఉంటే కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు డాట్ చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసుకోవాలి దీనికి. తర్వాత థర్డ్ డాట్, ఫస్ట్ది సెకండ్ది కలిపితే ట్రయాంగిల్ షేప్ వస్తుంది, అక్కడి నుంచి తీసుకోవాలి థర్డ్ డాట్. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు సేమ్ అలాగే తీసుకోవాలి దానికి కూడా. నెక్స్ట్ ఫోర్త్ డాట్. ఇది ఆప్షనల్, కావాలి అనుకుంటేనే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు దీనికి పెద్ద పట్టీ షేప్ పట్టీ కావాలి. క్లాత్ మొత్తంలో ఎక్కడ ఎక్కువ ఖాళీ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. కింద 1/2 ఇంచు లైన్ తీసుకొని అంతవరకు లైన్ కొట్టుకోవాలి. ఇటు వచ్చి సైడ్ జాయింట్ సైడ్, ఇటు వచ్చి ఉక్సు కాజా పట్టీ సైడ్. ఇటు వచ్చి ఉక్సు కాజా పట్టీ ఉన్న దాని మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ షేప్ పట్టీ ఉక్సు కాజా పట్టీ సైడ్ ఎంత ఉంది, సెంటర్లో ఎంత కొలత ఉంది, సైడ్ జాయింట్న ఎంత కొలత ఉందో అంత తీసుకోవాలి. ఉక్సు కాజా పట్టీ నుండి సైడ్ జాయింట్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ పట్టీ కొలత వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ అన్నమాట. ఇది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి యూస్ చేయొచ్చు. అంతే అండి, ఈజీగా కొలత బ్లౌజ్తో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో అరగంటలో ఈజీ అండ్ సింపుల్ మెథడ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.